జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం చెప్పుకునేది ఏమిటంటే, తల్లిదండ్రుల్ని, మనల్ని కని పెంచిన తల్లిదండ్రుల్ని మనం వాళ్ళని ఎలా గౌరవించి ప్రేమతో ఎలా ఉంటే చిన్నప్పటి నుంచి మనకు భవిష్యత్తులో మనకి ఏం మేలు జరుగుతుందో తెలుసుకుందాం. దానికి ముందు చిన్న శతక పద్యం తల్లిదండ్రుల మీద చెప్పుకుందాం అనిపిస్తాను. కష్టపెట్టబోకు కన్న తల్లి మనస్సు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. ఇది మనకి కింది తరగతుల్లో శతక పద్యాల్లో ఉంటుంది కదా. కష్టపెట్టకూడదు కన్న తల్లి మనస్సు అని ఉంటుంది. నష్టపెట్టబోకు నాన్న పనులు. చాలామంది గారాబంతో తండ్రి ఏదన్నా పనికి బయలుదేరినా ఏదైనా చేసినా వాళ్ళని ఆపడం, లేదంటే గారాబంగా ఆడవడం, ఇవన్నీ చేస్తున్న మూలంగా నాన్న పనులు ఏమవుతాయి? నష్టపోతాయి. నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా. అంటే తల్లిదండ్రి అనేవారు ఏంటనమాట? దైవంతో సమానం కదా. లలిత సుగుణజాల తెలుగు బాల అనే శతక పద్యం ద్వారా మనం తెలుసుకున్నది. ఇప్పుడు చిన్న కథ ద్వారా కూడా వాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ప్రేమించాలి అనేది తెలుసుకుందాం. ఒక ఊళ్ళో ఒక భార్యాభర్తలు ఉండేవారట. వారికి 2 కొడుకులు ఉండేవారు. వారిలో పెద్ద కుమారుడు తల్లిదండ్రులు చెప్పిన మాట వినేవాడు. పొద్దుటే లేవగానే దైవంతో సమానంగా తల్లిదండ్రులకు నమస్కరించుకునేవాడు. వారు మంచి మాటలు చెప్పినా ఏమి చెప్పినా ఆచరించేవాడు. చిన్నబ్బాయి తల్లిదండ్రులను అసలు పట్టించుకునేవాడు కాదు. అల్లరి చిల్లరగా తిరిగేవాడు. చదువు కూడా సమంగా చదివేవాడు కాదు. అలా వాళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయ్యారు. యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నించగా పెద్ద అబ్బాయి ఉన్నత స్థాయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. చిన్నబ్బాయి కింది స్థాయి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. పెద్ద అబ్బాయి ఉన్నత స్థాయి ఉద్యోగంలో ఉన్న మూలంగా అతను వచ్చినప్పుడల్లా ఆ కింది స్థాయి ఉద్యోగులు మిగతా వాళ్ళు అందరూ కూడా లేచి నుంచుని నమస్కరించేవారట. అదే చిన్న అబ్బాయి కింది స్థాయి ఉద్యోగంలో చేరాడు కదా, ఇతను మిగతా వాళ్ళు వచ్చినప్పుడల్లా లేచి నుంచుని నమస్కరిస్తూ ఉండవలసి వచ్చేదట. అదే చిన్నప్పుడు తల్లిదండ్రులకు పెట్టుకున్న నమస్కారం ఆ పెద్ద అబ్బాయిని మిగతా అందరి చేత చేయగలిగేలా అయ్యింది. అదే చిన్న అబ్బాయి తల్లిదండ్రులను చిన్నప్పటి నుంచి బాధ పెట్టాడు, కష్టపెట్టాడు, గౌరవించలేదు, వారి మాటని పట్టించుకోలేదు. అందుకని పెద్ద అయిన తర్వాత ఏమైంది? ఇతను అందరికీ నమస్కారాలు పెట్టాల్సి వచ్చింది. ఈ చిన్ని కథ ద్వారా మనకేం తెలుస్తుంది? మన తల్లిదండ్రుల్ని మనం గౌరవిస్తూ వాళ్ళని భక్తితో నమస్కరించుకుంటూ వాళ్ళు చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటే గనక భవిష్యత్తులో మనకు అంతా మంచే జరుగుతుంది. హరే కృష్ణ.